సార్ సిల్వర్ జూబ్లీ మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక ఇంత ఆనందంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, ఇంతమంది వచ్చారు. మొత్తంగా ఎంతమంది వచ్చారు సార్? మొత్తం ఎలా జరిగింది? దాదాపు 5 నుంచి 6 వేల మంది వచ్చి ఉంటారండి. దాదాపు ఒక హాల్లో ఫుల్గా అయిపోయినారు, బయట నిలబడి ఉన్నారు, వచ్చి వెళ్తున్నారు. మా అంచనాల ప్రకారం 5 నుంచి 6 వేల మంది పైనే ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యారు. 25 ఏళ్ళుగా హైదరాబాద్లో జనవరి 26నే జరుగుతున్నటువంటి పూర్వ విద్యార్థుల కలయిక ఏదైనా ఉంటే అది మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక. ఈ కలయికని మేము కండక్ట్ చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. భవిష్యత్తులో మరింత మంది వాళ్ళు చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం పెట్టిందే చిన్ననాటి మిత్రులను కలవాలని. సంవత్సరానికి ఒకసారి మనము కలవాలి. ఈ మన దైనందిన జీవితంలో బిజీగా ఉంటాయి, వాటిని అన్నింటిని అధిగమించి సంవత్సరానికి ఒకసారి నీ ఊరు కేటాయించుకో, నీ చిన్ననాటి మిత్రులను కలువు. దాని ద్వారా నీ బాల్యం తెలుస్తుంది మరియు నీ మూలాలు తెలుస్తాయి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అద్భుతమైన స్పందన ఉంది. అనేక మంది వాళ్ళు చిన్ననాటి మిత్రులను కలగలుగుతున్నారు. చాలా గొప్ప విశేషం అండి ఇది. సార్, ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా భావితరాలకు ఏం చెప్తున్నారు? భావితరాలకి పెద్దగా మేము చెప్పగలిగేది లేదు, కానీ బందరు ఈ రోజు వరకు అంత పేరు సాధించిందంటే కేవలం విద్య వల్లనే. ఆ విద్య వలన మాత్రమే బందరు మరింత అభివృద్ధి చెందగలదని భావిస్తున్నాం. భవిష్యత్తులో బాగా చదువుకోండి, ప్రపంచవ్యాప్తంగా మంచి ఉద్యోగాల్ని, మంచి వ్యాపారాలని బందరు వాళ్ళు సాధించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గిరీష్ గారు, సార్ విజయవంతంగా సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని కూడా ఈరోజు కంప్లీట్ చేసుకున్నారు. ఎలా ఉండబోతున్నాయి ముందుగా కార్యక్రమాలు? చాలా అత్యద్భుతంగా ఉండబోతున్నాయి. చిన్ననాటి మిత్రుల్ని కలపాలి అన్న ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ముందుగా దొర్రాజు గారు వాళ్ళు ఆలూ మిఠాయి ద్వారా విద్యార్థులకి మంచి మార్కులు తెచ్చుకునే విద్యార్థులకు పారితోషికం, బందర్ బాగా చదువుకోవాలి అనుకుని మొదలెట్టిన కార్యక్రమం. బందర్ బాగా చదువుకోవాలి, ఇప్పుడు నెక్స్ట్ బందర్లో ఉన్న వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలి అనే కాన్సెప్ట్లు స్టార్ట్ అయినాయి. చాలామంది ప్రపోజల్స్ ఇచ్చారు. అలాగే బందరు బాగుపడాలి, బందరు ఊరు అభివృద్ధి చెందాలి అనే నినాదం కూడా ఈ 25 ఏళ్ల కార్యక్రమంలో స్టార్ట్ అయింది. సార్, మేము బయట కూడా చూసాము, రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి? ముఖ్యంగా ఆలూ దొర్రాజు గారి గురించి, గిరీష్ గారి గురించి, రివిఆర్ గారి గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా బందర్ని ఇంత ఖ్యాతిని తీసుకొచ్చారంటే ముఖ్యంగా మీ టీంకి వారు ఎంతోమంది కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇంకా ముందు కూడా ఇప్పుడు ఆలూ నుంచి కూడా మనకి ఎక్సలెన్స్ అవార్డ్స్ కూడా మీరు ఇస్తున్నారు. ఇంకా ముందు స్టూడెంట్స్కి ఇలాంటి ప్రోత్సాహాన్ని మరెంతో అందించాలని కూడా ముఖ్యంగా మా ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. 99 యాజమాన్యానికి, సిబ్బందికి మరియు ఈ ఛానల్ చూస్తున్నటువంటి 99 ప్రేక్షకులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ 99, థ్యాంక్ యూ వెరీ మచ్.